ముఖ్యంగా నాకు బిల్డింగ్ సైడ్లో ఏఎస్ సర్వీస్ ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేను ఒక 4-5 పాయింట్లు మీకు షేర్ చేసుకుంటాను. ఆ 4-5 విషయాలు మీకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, అయితే ఏదో గుడ్డేట్టున 10 రకాల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి పని చేస్తుంది రాసి డాక్టర్లు ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం. కొంత డాక్టర్లు ఏంటంటే నిజంగా పేషెంట్కి ఏం చెప్పకూడదు కరెక్ట్గా తెలుసుకుని ఒక చిన్న మాత్ర ఇస్తారు, ఖర్చు ఏముంది. ఆ డయాగ్నేషన్కు ఖర్చు అయినా కూడా కన్షార్ట్గా పనిచేస్తుంది. అలాగే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు మంచి టీచర్లుగా రాణించాలంటే, మిమ్మల్ని అందరూ ఇష్టపడాలంటే, మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చే లోపల ఏదో ఇన్స్టిట్యూషన్ చేస్తారు. చేసినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్స్ మిమ్మల్ని స్పెషల్గా చూడాలంటే నేను చెప్పింది ఖచ్చితంగా పని. క్లాస్కి వెళ్ళారు, క్లాస్కి ఎంతమంది ఉన్నారో కళ్ళతోనే మీరు ఐడెంటిఫై చేయాలి, మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాళ్ళ ఆవరేజ్ పిల్లకాయలు ఎంత ఉన్నారు, భావన మేధావులు ఎంత ఉన్నారు, చదవడం రాయడం రాయే పిల్లకాయలు ఎంత ఉన్నారు. కనీసం 3-4 కేటగిరీస్ మీ నచ్చే విధంగా డివైడ్ చేసుకోవాలి. 40 మందికి పిల్లకాయలు చెప్తారు, 40 మందిలో 4 రకాల కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, ఏ పిల్లోడు కూడా నలుగురిలో వాడిని తక్కువ చేసి మాట్లాడితే మిమ్మల్ని ద్వేషిస్తారు. అది పొరపాటును కూడా చేయాలి. నలుగురిలో మెచ్చుకోండి, కానీ ఏ స్టూడెంట్ కూడా 10 మంది పిల్లకాయల వరకు ఆ స్టూడెంట్ని పొరపాటు కూడా తక్కువ చేసి బిహావ్ చేయాలి. ఆ బిహావ్ చేస్తే వాడు కడుపులో పెట్టుకొని మీ మీద ద్వేషం పక్కుతూ ఉంటాడు. అవకాశం కోసం చిన్న అవకాశం వచ్చినా మీ సంగతి ఏం చేస్తారు. ఇప్పుడుండే రోజుల్లో చాలా డేంజర్గా ఉంది. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. పొరపాటు కూడా ఏ స్టూడెంట్ కూడా హర్ట్ అయ్యే విధంగా మనం బిహావ్ చేయకూడదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి. వాళ్ళను ఏ గ్రూపులకి కానీ వాళ్ళని సపరేట్గా గ్రూపులు పెట్టుకోండి. ఏదో కాలేజ్ ఉన్నారు, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు గైడ్ చేయండి. కనీసం వాడు చదవడం రాయడం రాదు, వాడికి ఎలా చదవడం రాయడం నేర్చుకోవాలో వాడికి గైడ్ చేయండి. దాన్ని ప్రశ్నించండి. ఇది చదవడం నేను చిన్న పారాగ్రాఫ్ చెప్తాను, రాయరా, ఇది చూసి రాయరా, తప్పు లేకుండా రాయరా, దేవు నామోషి కాదు. నువ్వు 4 రోజులు కష్టపడి నేర్చుకుంటే మెరిట్ ప్రకారం సమానం అయిపోతావని చెప్పి ఆ గ్రూప్ని కోఆర్డినేట్ చేస్తే వాడు కూడా మిగతా గ్రూప్లో చేస్తారనే అవకాశం ఉంటుంది. అది పట్టుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ టాలెంట్ ఉండాలి. నేను అక్కడికి వెళ్ళాను, మీరు వితిన్ 2 మినిట్స్లో ఎంతమంది ఉన్నారో కళ్ళతోనే 85 మంది ఉన్నారని కౌంట్ చేసేసాను. ఒక్క అర నిమిషంలోనే అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్. కాబట్టి మీరు కళ్ళతోనే గెస్ట్ చేయాలి. పిల్లల్ని కళ్ళతోనే వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడితేనే వాడు ఏందనేది గెస్ట్ చేయాలి. ఆ పిల్లలు ఎందుకు అంటున్నానంటే, నేను ఒక చిన్న తెలిసి తెలియకుండా చిన్న ఊతపోదు నేను దొల్లింది ఒక అమ్మాయి విషయం. అమ్మాయి మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. 100 మ్యాథ్స్ చేస్తుంది, 640 రన్ చేస్తుంది. అమ్మాయి బడి మానేసింది. ఎందుకు మానేసిందో బాబు అని చూస్తే ఏడుస్తుంది. ఏం జరిగిందనంటే, ఏదో నేను మాట్లాడేటప్పుడు పొరపాటున ఆ అమ్మాయి మీద వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఏడుస్తూ ఉంది అమ్మాయి. ఏంద్రా ఏడు మొక్క పెట్టుకున్నాను చిన్న. ఆ దొల్లడంలో ఇంకొద్దిగా ఫాస్ట్గా అమ్మాయి హర్ట్ అయ్యేటట్టు మాట దొరుకుతుంది. అది నన్ను బాగా ఇష్టపడే అమ్మాయి నా చిన్న మాటకి హర్ట్ అయింది. ఇంటికి గురించి తర్వాత చెప్పి చేస్తే సెట్ అయింది. 100 స్కోర్ చేసింది, స్కూల్ పేరు
అలా ఉంటాయి పిల్లల మనోభావం. వాడు ఎవరైనా హర్ట్ అయినా మనం ఫీల్ కాకుండా వాళ్ళ వల్ల మనం వైపు తీసుకువెళ్ళడం మ్యాక్సిమం అది సక్సెస్ కావాలి. అది సక్సెస్ కాకుండా మనం ఏం చేయలేదు. రెండోది ఏంటంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ పైర్లాగా ఉండాలి. మనం కొత్త విషయాలు నేర్చుకుంటుంటే మన ముఖాల్లో ఒక రకమైన వెలుగు ఉంటుంది. నేను ఏ సబ్జెక్టులో అయినా ఎన్ని గంటలైనా మాట్లాడే శక్తి నాకు ఉంది. ఎందుకు ఉందంటే రోజుకు 3 గంటలు కొత్త విషయాలు నేర్చుకుంటుంటాను. అది అందరికి షేర్ కూడా చేసుకుంటాను. కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ తగ్గట్టు మాట్లాడే శక్తి నాకు ఉంది. ఎందుకుంది? కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ఆ కెపాసిటీ ఉంది. మీరు కూడా అలాగే ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి 10 years హై స్కూల్కి వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ నేను మ్యాథ్స్ చెప్పిన తర్వాత సెకండ్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో నేను చెప్పిన దాంట్లో చాలా తప్పులు కనిపించాయి. థర్డ్ ఇయర్ మళ్ళీ చూసుకుంటే సెకండ్ ఇయర్ నేను చెప్పిన దాంట్లో చాలా తప్పులు కనిపించాయి. అట్టా 4 yearsకి పర్ఫెక్ట్ అయినా నేను తక్కువ చేసి చెప్పుకోవడం కాదు, అలా ఉంటుంది. మనల్ని మనము ఇన్నర్గా జడ్జ్ చేసుకుంటూ ఉంటే మన బ్రతుకులేదో మనమేదో అర్థమవుతుంది. బయట వాళ్ళు ఎవరు మనల్ని తక్కువ చేసి ఈ తప్పు చేశారు సార్ అని అనుకోరు. అంటే మనం వాళ్ళ మీద అడుగుతామనో లేదా తగులాడుతామనో ఏదో కారణాలతో మన లోపాలు చెప్పరు. కానీ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వే లాస్ట్ ఇయర్ చెప్పిన నోట్స్కి ఈ ఇయర్ చెప్పిన నోట్స్కి నువ్వే చెక్ చేసుకో. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా బాగా చెప్పు, ఇంకా బాగా అర్థమయ్యేది చెప్పు. జస్ట్ మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ ఉంది. ఎంత అయిపోతుంది? 195 మార్కులు చేస్తారు. ఫ్రాక్షన్స్ రావు. దాంట్లో ఏదైనా అప్లికేషన్ ఇస్తే చేయలేడు. మిగతా అన్నింటిలో అద్భుతాలు ఉంటాయి. చాలా గ్యాప్స్ ఉంటాయి పిల్లకాయలు. సైన్స్ ఉంది, కొన్ని విషయాలు సైన్స్లో భయపడుతుంటాడు. దేంట్లో భయపడతాడు గమనించాడు. సోషల్ ఈజీ సబ్జెక్టు. ఎందుకు సోషల్ అంటే ఏదో మూలన భయం వస్తుంది. ఆ భయానికి కారణం తెలుసుకోవాలి. అలా అన్ని సబ్జెక్టులు మనం తెలుసుకుని అన్ని సబ్జెక్టులు చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఒక సబ్జెక్టు 100కి 200 మార్కులు వేరు కదా. కాబట్టి అన్ని సబ్జెక్టులు స్కోర్ కావాలంటే మనం అన్ని సబ్జెక్టులను బ్యాలెన్స్ చేసుకొని అన్ని సబ్జెక్ట్ టీచర్లు చేస్తేనే, కృషి చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఇది లేదు. ఇటువంటి కొన్ని విషయాలు మీరు కావాలి. నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? ఫస్ట్ పిల్లల్ని క్లాసులో పోతానే వాళ్ళ స్థాయిని అంచనా వేయాలి. రెండోది ఏం చేయాలి? మనలో ఉండే ఈగరెట్స్ని మనం టెస్ట్ చేయాలి. దాన్ని మూడోది ఏంటి? కీలకమైనది నిరంతరం మనం మనల్ని మనం అప్డేట్ చేసుకుంటున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. నన్ను అడిగితే ఆసుగా కొన్ని 100 కథలు మీ మైండ్లో ఉండాలి. ఏ క్లాస్ పిల్లడికైనా సరే వాళ్ళ దగ్గర స్టోరీ మీరు చెప్పగలుగుతారు. ఇష్టపడతారు స్టోరీస్. లిజనింగ్ ఇంపార్టెంట్. లిజనింగ్ అలవాటు చేయాలి. నేను 4వ కీలకమైన అంశం ఏంటంటే పిల్లల్లో వినడం అనేది అలవాటు చేయాలి. చాలామంది ఏంటంటే పిల్లల పాటికి పిల్లలు ఉంటారు, నేను నమ్మిస్తుంటాను. నేనైతే చెప్పలేదు. నేను ఇంతమంది ఉన్నారు, అందరు వింటున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒక్కరు వినకపోయినా కూర్చుంటా, మాట్లాడలేదు. అర్థమైందా? కానీ జరుగుతుండేది 180% పిల్లల పాటికి పిల్లలు ఉంటున్నారు. టీచర్లు ఏదో మనకు స్కూల్కి వచ్చాము కదా, సిలబస్ చెప్పాలి కదా అనే దూరం అలా ఉందనే కోరు. 4 విషయాలు అంటే ముందు వాళ్ళు వినేటట్టు తెలుసుకోవాలి. వాడికి ఇష్టం, అందరికీ ఏది ఇష్టమో అది మనం చెప్పాలి కొంచెం. దాని తర్వాత మనం ఏం నేర్పించాలో నేర్పించాలి. వాడు మానసికంగా మోటివేట్ చేసుకోకుండా మనం ఏం చేయలేము. నువ్వు చెప్పేది వినేదానికి ఆ పిల్లోడిని, ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఆ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళని కానీ నీ వైపు నువ్వు హిప్నటైజ్ చేసుకోకుండా క్లాస్లోకి పోతే వేస్ట్. 0 రిజల్ట్ చూస్తే 0 వస్తుంది, లేదా 10% వస్తుంది. ఆ 10% ఏంది? వాడు ఆల్రెడీ ఇందాక చెప్పినాడు, వాడికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. ఏదో వాడు సెల్ ఫోన్లలో లేదా వేరే ద్వారా ఏదో ద్వారా వాడు ట్యూషన్ ద్వారా వాళ్ళ అమ్మ నాయన ద్వారా ఎక్కడో కూడా యాక్టివేట్ చేస్తుంటాడు. అది కాదు.
మనం సక్సెస్ కావాలంటే ముందు క్లాస్ని మన గ్రిప్లోకి తీసుకురావాలి. అది అంటే మనం చెప్పేది రీజనింగ్ వినేటట్టు చేయాలి. వినేటట్టు చేయాలంటే మనకు చాలా విషయాల మీద అవగాహన ఉంది. వాళ్ళు నచ్చే విషయాలు అప్పటికప్పుడే ఆ సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడాలి. అలా మాట్లాడటం ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా పాటించాలి. మీరు బెస్ట్గా అనిపిస్తారు, సక్సెస్ అవుతారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు మీరు మారాలి. ఆన్లైన్ కోచింగ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో మీరు కోచింగ్ ఇవ్వండి. వరల్డ్ లెవెల్లో డిమాండ్ ఉంది. ఏ సబ్జెక్ట్ డిమాండ్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు సర్వైవ్ చేయండి. లేదు హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి. లేదు ఏదో ఒకటి రకరకాలుగా 10 మంది మంచి పిల్లకాయలు చక్కగా తీసుకొని చెప్పి మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మీకు ఇది వస్తుంది. పేరుకే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లే ఇళ్ళకి వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు. వాళ్ళని సబ్జెక్ట్ అది చేస్తే వాళ్ళ దగ్గర కూడా ఏముండవులే. అటుండే పిల్లకాయలు 4-5 దగ్గర తీసి మీరు వాళ్ళు డెవలప్ చేస్తే రేపు 10 మంది అవుతారు, మనోడు 20 మంది అవుతారు. మనం లేజీగా లేకుండా హ్యాపీగా గడిపేయవచ్చు సమయాన్ని. ఏదో ఒక వర్క్లో ఉండాలి. మీకు నచ్చిన ప్రొఫెషన్ ఇది కాబట్టి దీన్ని ఎంజాయ్ చేసి మీరు మానసికంగా చాలా సాటిస్ఫాక్షన్తో మీ లైఫ్ గడపాలని, మీరు మంచి పేరుతో ఎదగాలని. ఇది చాలా నోబుల్ ప్రొఫెషన్. ఇంకా మనం చేస్తే అంతగా సొసైటీలో రాని జస్ట్ నా గురించి నేను కాదు. నేను ఏ స్కూల్కి అడుగుపెట్టినా, నేను అడుగు పెట్టక ముందు స్కూలు, అడుగు బయటకు వచ్చేటప్పుడు స్కూల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆ స్కూల్కి పోతే ఆ స్కూల్ ఓన్ చేసుకుంటా. ఇది నా బడి. ఇప్పుడు నేను ఎంఈఓగా అర్బన్కి వచ్చాను. ఈ అర్బన్లో ఉన్న అన్ని స్కూల్స్ నావి, నేను ఓన్ చేసుకున్నా. ఈ స్కూల్లో ఏ కష్టం వచ్చినా నాదనుకుంటాను. ఏ టీచర్ కూడా ఇక్కడ ఇబ్బంది జరగకూడదు, ఏ టీచర్కి నష్టం జరగకూడదు. ఇక్కడ ప్రతి పిల్లోడు గొప్పగా ఉండాలి, గొప్పగా నాకు చేతలేని కానీ ఆ విధంగా నాకు శక్తి మేరకు దేవుడికి శక్తి మేరకు కృషి చేస్తాను. మీరు కూడా అట్లా మీరు చేసే డ్యూటీలు ఓన్ చేసుకుని రాణించాలని నన్ను అనుకోకుండా మీ 11 మంది ఇక్కడ